దుర్లభం త్రైనేవైతదు దైవ అనుగ్రహ హేతుకం. దేవుడు అనుగ్రహం ఉంటేనే దొరికేటువంటి మనుష్యత్వం అంటే మానవుడై పుట్టడం. మానవులలో ఆడలు ఉంటారు, మొగలు ఉంటారు. మొగలే మానవులు అయితే రాయేది, ఆడలు ఉంటారు, మొగలు ఇద్దరు. మానవ జన్మ మనుష్యత్వం. ముముక్షుత్వం, ఒక గుడిసె ఉందనుకోండి, ఆ గుడిసెలో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ గుడిసె తగలబడుతుంది అనుకోండి, బయటికి వెళ్ళాలనిపిస్తుందా? ఏదో దాన్ని మోక్షేచ్ఛ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఈ శరీరం అనేది గుడిసె అయింది. శరీరం అన్న ఆ గుడిసెనేమో ఒకటే రోజు తగలబడిపోద్ది. ఈ గుడిసెనేమో రోజుకింత తగలబడుతుంటుంది. ఇది రోజుకింత తగలబడుతుంటుంది. ఎన్ని ఏళ్ళు తగలబడుతుంది అంటే 100 ఏళ్ళు తగలబడుతుంది. ఇది రోజు కొంచెం రోజు. కొంతమంది 60 ఏళ్ళు తగలబడిపోయింది అంటే సగం తగలబడిపోయింది. కొంతమంది 60 ఏళ్ళు అయింది, కొంతమంది 70 అయింది అంటే 70% తగలబడిపోయింది. ఇక 30%, 20% ఉండదన్నమాట. ఈ మానవుడు అనే గుడిసె తగలబడక ముందే మనము బయటికి వెళ్ళాలి. అంటే మోక్షం వల్ల పునర్జన్మ రాకుండా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దాన్ని ముముక్షుత్వము.